వరంగల్ జిల్లా 3వ డివిజన్ కొత్తపేట గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టలో లంక ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పురోహితులచే బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. గ్రామ ప్రజలు బొడ్రాయికి పూజలు నిర్వహించారు. కొత్తపేట గ్రామ ప్రజలు బంధుమిత్రులు పాల్గొన్నారు. కమిటీ సభ్యుడు నెలల రాజు మాట్లాడుతూ బొడ్రాయి గ్రామ దేవత ఊరు ప్రజలను రైతులను పాడిపడ్డతో చల్లగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ లంక ప్రతాప్ రెడ్డి, అనుమాల్ అనిల్, నేరెళ్ల రాజు, సుధాకర్, నేరెళ్ల శ్రీనివాసు, తుమ్మ రవీందర్, జి వెంకటేశ్వర్లు, కుమారస్వామి, సుధాకర్, బద్రి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వాడికి మధ్యలో ధోతి అటు సీరియల్ ఇక్కడ పాల్సో సౌండ్ పెట్టకండి, బయటకు పంపించండి సౌండ్ ని. ఓం అశ్విని స్వాహ, ఓం భరణ్యే స్వాహ, ఓం చైత్రాయ స్వాహ, ఓం వైశాఖాయ స్వాహ, ఓం అన్ని కులాలు కలిసి బొడ్రాయి పెట్టాలన్న ఒక ప్రతిష్ట కోసం అని అన్ని కుల సంఘాలు నిర్ణయించి ఒక డేట్ ఫిక్స్ చేసి ఈ నెల 20, 21, 22 ఈరోజు బొడ్రాయి ప్రతిష్ట జరిగింది. దీనికి సంబంధించి అన్ని కుల సంఘాలు వాళ్ళ డబ్బులతో, బయట దాతలతో, అందరి డబ్బులతో ఊరు ప్రతిష్ట చేయాలని, బొడ్రాయి మంచిగా ఉండాలని, పాడి పంట పిల్లలు అందరూ బాగుండాలని, బొడ్రాయి ప్రతిష్ట చేయాలని ఏదైనా చెప్తే దానికి దృష్టిగా కొత్తపేటలో ఉన్న ప్రజలందరూ ఏకమై అందరూ కష్టంతోనే ఇలా బొడ్రాయి నింపడం జరిగింది. దీనికి దాతలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు. అట్లాగే పోలీసు బృందానికి, ఎలక్ట్రికల్ మీడియాకు, కరెంటు సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, శాంతి కార్పొరేటర్ గారు, శాంతి ఎమ్మెల్యే గారు అందరూ చొరవ తీసుకొని ఈరోజు బొడ్రాయి ప్రతిష్ట కోసం ఊరు గ్రామ ప్రజలందరూ ఒక తల్లిని తీసుకొచ్చిన విధంగా ఉంది. ఇప్పుడే ప్రతిష్ట జరిగిపోయింది. ఇంకొక 1 అవర్లో పోషమ బోనం చేసుకొని బొడ్రాయి కాడికి వచ్చి తల్లికి నైవేద్యం పెట్టి తీసుకొని పోతారు. దీని విషయంలో ఊరు ప్రజలందరూ ఏకాంతంగా ఉండి మంచి ఆలోచన చేసి సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కార్యక్రమానికి చాలామంది దాతలు విరాళాలు ఇచ్చిండ్రు, కొంతమంది అన్నదానం కూడా పెట్టించిండ్రు. అందరూ అంటే ఊరు ప్రజలు మొత్తం సహకారంతోనే ఇది బొడ్రాయి ప్రతిష్ట అన్ని కుల సంఘాలతో అందరితో మంచిగా జరిగిందని బాబాదారులు కానీ వాళ్ళ కమిటీ సభ్యులు కానీ అందరితో బొడ్రాయి ప్రతిష్ట మంచిగా జరిగింది.